ఇక చూస్తుంది కదా అన్ని డ్రామాలు ఏమేమి జరిగినాయి అనేది మీ కళ్ళారా చూసిండ్రు. ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ బాగానే ఉంది, అది కూడా మనం టీవీలో పేపర్లో చూసిందే. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఒకసారి గుర్తుంచుకుంటే, ఇప్పుడు మామూలుగా కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ లేదు కొంతమంది బద్మాషి లెక్కలు చేస్తుంటారు, అక్కడక్కడ చేస్తుంటే వాళ్ళని చిల్లరగా అంటారు. ఆ చిల్లరగా కంటే అధ్వానం ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎలక్షన్ ప్రచార సరళి అయిపోయిన తర్వాత ఓ 2 days బిఫోర్ 5 o'clock వరకు 6 o'clock వరకు ప్రచారం చేసుకున్న తర్వాత ఎవరు కూడా ఎక్కువ మాట్లాడద్దు. ఆ చీప్ పబ్లిసిటీ కోసం ఓ ముఖ్యమంత్రి అక్కడ పోయి ఎలక్షన్ కమిషన్కి అడగడం అంటే పబ్లిసిటీ డ్రామా. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న ధర్మిల ఇప్పుడు నిన్న కూడా గైగోలు పెడుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏం చేసినామనేది చెప్పుకోవాలి ప్రజలకు. 3 మాసాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే మాట. ఆయన ఎన్టీ రామారావు గారిని కూడా అంత తలుచుకుంటలేదో కానీ కేసీఆర్ గారిని మాత్రం పొద్దున్న నుంచి రాత్రి పండుకున్న వరకు అదే పని చేసాడు, మనం చూసినాం. నిన్న కూడా డ్రామా చూస్తే, మొన్న కూడా చూస్తే, ఫస్ట్ ఓటు వేసిన తర్వాత 4 మాటలు చెప్పాడు. మళ్ళీ ఇంట్లో కూర్చొని మీడియాని తెలుసుకొని 1-2 మీడియానే ఓటు వేసేవాళ్ళు రండి అని, ఒక్కరోజు అవకాశం ఇవ్వండి అని. జనరల్గా ఎలక్షన్ రూల్స్కి అగ్నెస్ట్ అవి. పోలింగ్ చేసుకోమనొచ్చు, రాక్షసుల చేతికి రాష్ట్రాన్ని ఇవ్వద్దని ఇట్లా చెప్పుకుంటూ ఇక రాత్రి ఏం గోలు పెట్టారో నిన్నేం గోలు పెడుతుండ్రో చూసినాం. అలా కొంత అధికార ప్రతినిధులను కూడా మన దగ్గర జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, జోకర్ టైప్, వాళ్ళని తయారు చేసుకోండి. వాళ్ళు ఏమి మాట్లాడతారో ఇక ప్రజల కర్మ ఈనాలంతే. ఒకదానికి పొంతన ఉండదు, ఒక మాటకు ఇంకో మాటకు పొంతన ఉండదు. ఇప్పుడు టెక్నాలజీకి నేనే ఛాంపియన్ అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన అంటాడు, హైటెక్ సిటీ నేనే కనిపెట్టిన అంటాడు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మంచిదే. నిన్న అసలు ఆ ఫ్లస్ట్రేషన్ ఏందో, అసలు నేను ఓటేస్తే నా పార్టీకి పోయిందా అంటున్నాడు ముఖ్యమంత్రి. అది ఎవరికి పోయిందో కూడా తెలియదు అనేటువంటి పరిస్థితి ఉందంటే ఓడిపోతుందా అనేటువంటి భయం దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, మనం నిన్న ఉన్న అబ్జర్వేషన్ చూస్తే అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడిండ్రు అనేది మనం విన్నది. దాంట్లో 300 వరకు పని చేయలేదని. 46,000కు 300 అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఎంత ఉంటుంది పర్సెంటేజ్? మామూలుగా ఏంటంటే మేము కూడా ఎలక్షన్లు ఉన్నప్పుడు చాలా దగ్గర అట్లా ఉంటాయి, టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక ½ an hour 1 hour మళ్ళా తర్వాత రీప్లేస్మెంట్ చేయడమో రకరకాలుగా ఉంటాయి. 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల 300 పని చేయలేదని 1 గంట సేపు 2 గంటలో ఏదో ఉంటుంది కదా. దాని అర్థం చెప్పడం అయితే తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఫేవర్గా ఉన్నాయో అవే పనిచేస్తలేవంట. అంటే మీ పార్టీ చాలా 300 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల దగ్గరనే మీ పార్టీ ఉందా? ఆ 300 ఉంటుందా?
రెండోది ఆయన నిన్న మాట్లాడుతూ నేను అది కూడా చూసిన. జగన్మోహన్ రెడ్డి 3 రోజులు గాయబ్ అయిపోయాడు. ఆయన గాయబ్ అయితే నీకే మంచిది కదా, ప్రచారం మంచి ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కదా. రెండోది మొత్తం రౌడీజం అయిపోయింది, గుడ్డాయిజం అయిపోయింది, రాక్షసత్వం అయిపోయింది. మీరు టీవీలో మీరే ఎలక్ట్రానిక్ నేను చూసింది చెప్తున్నా. తాడిపత్రి ఒక ఇన్సిడెంట్, ఒక అసెంబ్లీ సెగ్మెంట్. రెండోది నరసరావుపేట, సత్తెనపల్లి, ఆళ్లగడ్డ, ఈ మూడో కదా. మంగళగిరేమో డ్రామా, అయ్యా డ్రామా ఎట్లా చేస్తాడో కొడుకు డ్రామా కూడా అట్లనే నడిచిందాడ. ఈ 3 దగ్గరనో 4 దగ్గరనో ఇది గొడవలైన అనేది మనం టీవీలో చూసింది. మొత్తం రాష్ట్రం అంతా గందరగోళమైనట్టు ఆయన క్రియేషన్. 3-4 ప్లేస్ ఎవరో చూపించింది, టీవీలో కూడా చూసింది. రెండోది ఒక బాధ్యత గల స్పీకర్ సత్తెనపల్లిలో ఒక పోలింగ్ స్టేషన్లో పోయి తలుపు పెట్టుకుంటాడండి. లోపలికెళ్ళి పోలింగ్ స్టేషన్లో పోయి డోర్ లాక్ చేసి, అది కూడా టీవీలో చూసిందే. టీవీలో స్క్రోలింగ్ వస్తుందంటే అక్కడ జరిగినటువంటి ఒక డ్రామా. ఇక దాన్ని పట్టుకొని రెండోది ఆఫీసర్స్ చెప్పే ఇదేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి చేసి అధికార యంత్రాంగాన్ని మార్చిండ్రు అనేటువంటి. ఓవరాల్గా మనం ఉన్న దాని ప్రకారం, మనం చూసిన దాని ప్రకారం ఒక 2-3 ఎస్పీలను మార్చిండ్రని, ఒక 5 మందో 6 మందో ఇన్స్పెక్టర్లు, రెండోది ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ, చీఫ్ సెక్రటరీ. ఇదే అంటే వ్యవస్థ అంతేనా మొత్తం? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతే వ్యవస్థ ఉంటుందా? అంటే నా చిల్లర, ఎంత చిల్లరుగా అంటే ఆ దిగజారిపోయి మాట్లాడి, రెండోది ఒక చీఫ్ సెక్రటరీని పట్టుకొని నువ్వు ఏజెంట్ అని, గతంలో కేసులు ఉన్నాయని, నీ మీద లేవా కేసులు? 18 కేసులకు స్టే తీసుకొని లేవా నువ్వు? రెండోది మీరు పత్రికల మీడియాలో చూసింది, ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరించిండ్రని హైదరాబాద్లో, కొట్టిండ్రని రకరకాలుగా మాట్లాడు. నువ్వు నిజంగా నీతివంతునివి అయితే, నిజాయితీ పరునివి అయితే, ఇక్కడ నీకున్న ఆస్తులు అమ్ముకొని నువ్వు అక్కడనే ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉంటే. ఎందుకంటే నీకు ఇక్కడ నమ్మకం లేదని చెప్పి పదే పదే ఇక్కడ బెదిరించిండ్రు అన్నావు, ఆస్తులు ఉన్న మీద థ్రెటన్ చేసారు, నోటీసులు ఇచ్చిండ్రని చెప్పి పాపం ఇక్కడ ఉన్న వాళ్ళ మీద, అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆ వైషమ్యాలు సృష్టించడానికి నానా విధాలుగా నీ ప్రయత్నం నువ్వు చేసినావు. నేను ఎప్పుడు చెప్తున్నా, నీకు నిజంగా నిజాయితీ పరుడు అయితే, నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల నీకు ప్రేమ ఉంటే, వెంటనే నీ ఆస్తులు ఇక్కడికి అమ్మేసి నువ్వు పర్మనెంట్గా అక్కడనే ఉండాలి. అప్పుడు నిజంగా నువ్వు మాట్లాడింది అది రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇంత నీచంగా 4 ఓట్ల కోసం హైదరాబాద్ 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత బ్రహ్మాండంగా పరిపాలన జరిగి, శాంతి భద్రతలు కానీ, లేకపోతే ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ప్రజలు కూడా అందరూ కలిసి మెలిసి ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్యలో నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా బుద్ధి వచ్చింది. అక్కడ పోయినాక ఈ ఎలక్షన్లో ఆయన ఏం మాట్లాడిండు, మొన్న డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో ఏం మాట్లాడిండు. మేము మీ జోలికి వచ్చినామా ఎక్కడన్నా? సిగ్గు లేకుండా మహాకూటమి అని చెప్పి తెలంగాణ ఎలక్షన్లో 500 కోట్లు నువ్వు నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టి
మేము మొన్న ఎలక్షన్లో డబ్బులు ఇచ్చినామంట, నువ్వేదో పెద్ద నిజాయితీ పరుడివి, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు 95 నుంచి ఇప్పటి వరకు అపోజిషన్లో 10 ఏళ్ళు 9 ఏళ్ళు, ఇప్పుడు మొన్న నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే నేను ₹1 ఖర్చు పెట్టలేదని నీ పిల్లలను తీసుకొచ్చి కాణిపాకం వినాయక స్వామి టెంపుల్లో ఒట్టు పెడతావా? నేను నా పిల్లల్ని తీసుకుని వచ్చి ఒట్టు పెడతా. నీలో ఎంత నిజాయితీ ఉంది, నువ్వు ఎంత అవినీతి పరుడువో మేము రెడీ. చేసేదన్నీ అవినీతి పనులు, నంగనాచి లెక్క మాట్లాడుతా. ఏదో వ్యవస్థలు నా చేతులు ఉన్నాయని, రోజు నా అందమైన ముఖాన్ని టీవీలో 10 సార్లు చూసుకోవచ్చని, అన్ని అబద్ధాలే. నోరు తెరిస్తే మురికి నోరు కంటే అన్యాయం ఇది. ఒక్కటి కూడా జీవితంలో ఏదన్నా నిజం వాస్తవాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, సెల్ ఫోన్ కనిపెట్టినవి, ఐటీ నేనే కనిపెట్టినవి, టెక్నాలజీ అంటే నాకే తెలిసినవి, నిన్న సిగ్గు లేకుండా నేను ఓటేస్తే అది ఎక్కడికి పోతుందో నాకే తెలియదు అంటాడు. అంటే ఇది ఎడ్యుకేషన్ కదా ఓడిపోతున్నావు అనడానికి నీ భయానికి. ఇంకా అలా వాళ్ళ ఉన్నారు కదా, వాళ్ళ జోకర్స్ అంతా వాళ్ళు చెప్తున్నారు, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు ఇళ్లల్లో పోయిన వాళ్ళంతా వాపసు రండి, వచ్చి ఓటేయండి అనగానే అందరూ వచ్చారంట. నీ ప్రచారంలో నేను చూసినాం నీ డొల్లతనం ఏందనేది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంకా అదంతా జాతీయ పార్టీ అంట. 29 రాష్ట్రాలంటే ఈ దేశానికి ఎక్కడ ఒక ఎమ్మెల్యే ఉండో చెప్పా? ఎక్కడ ఉన్నాడు చెప్పు? నీ జాతీయ పార్టీ కదా, నేషనల్ లెవెల్ అన్నట్టు ఢిల్లీలో పోవడం. నీ ముఖానికి సిగ్గు లేకుండా ఇంకా పోతావా? సిగ్గు తప్పిన లెక్క పోయి పెద్ద మాట్లాడతా. అరే మొన్న 3 నెలలు ఏం మాట్లాడతాడండి? ఆడ పోయి రెచ్చగొడతాడు. సెంటిమెంటా? నీ ముఖానికి అది కూడా మాట్లాడనీకి రాదు, నీకు చేత కూడా కాలేదు చెప్పనీకి కూడా. పొద్దస్తమానం కేసీఆర్ గారిని ఆరిపోసుకోవడమే. రోజుకు ఆ ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి వరకు కేసీఆర్ గారి పేరు లేకుండా ప్రచారమే లేదు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నేను మీడియా కూడా అడుగుతున్నా, మీరు కూడా టీవీలు చూస్తుండ్రు, కామన్గా ఉన్నాయి కాబట్టి మీరు కూడా చూస్తుండ్రు. ఇన్సిడెంట్లు నేను 3-4 చెప్పిన, అధికారులు 3-4 చెప్పిన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో చెప్పిన. ఇది కాకుండా ఏమైనా జరిగి చెప్పండి మీరు. ఇంత తప్ప ఏమన్నా దానికి నీ గగ్గోలు నువ్వు మాట్లాడితే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి జగన్ మాట్లాడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్. నీకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు ఏదైనా మాట్లాడుతూ. నువ్వు మాట్లాడితే అందరూ మాట్లాడాలా? నువ్వు నరేంద్ర మోడీ జిందాబాద్ అంటే అందరూ డబ్బా కొట్టాలా? కాదు అంటే డబ్బా కొట్టాలా? నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు సత్యహరిచంద్రుడువా? సిగ్గు లేదు, పెద్ద నీతి కబుర్లు చెప్తావు. పాలు పెరుగు అమ్మంటే ఏంటండి? పాలు ఏమంటావు? హెరిటేజ్లో పాలు పెరుగు, ఇంకా దాంట్లో అదేంటి కూరగాయలు అమ్మేది హెరిటేజ్ మార్కెట్ ఏమో, దాంట్లో 1600 కోట్లు చంపేస్తాడు ఎవడన్నా? సిగ్గు లేకుండా దొంగ లెక్కలు చెప్పుకుంటా నువ్వు నీతిపరుడు అని ప్రతి సంవత్సరం అంటే నేను లెక్కలు చూపిస్తుండంట. సిగ్గులేని ముఖానికి లెక్కలంట. నిన్న మొన్న పుట్టిన బుడ్డోడి కంట 85 కోట్లు ఉంటాయి. అదే బ్యాంకులో ఏంటన్నా? సిగ్గు లేకుంటే ఈ దేశానికి పెద్ద నేను పవిత్రమైన వ్యక్తిని చెప్తూ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. నంగనాశి కబుర్లు పెట్టే ఖర్చు నువ్వు పెట్టుకుంటూ ఎదుటోని మీద మాట్లాడుతుంటాడు. అరే ఏమన్నా 2-3 రోజుల నుంచి నిన్న కూడా మీరు చూశారు కదా ఏమి మాట్లాడుతుండో. ఒక అపోజిషన్ లీడర్ 3 రోజులు లేడనుకో, ఎవరికి అడ్వాంటేజ్ అండి?
ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎలక్షన్ ప్రాసెస్ లోపల ఒక అపోజిషన్ లీడర్ ఇన్ కేస్ 3 రోజులు లేననుకో ఎవరికి అడ్వాంటేజ్? ఈయన సత్య హరిచంద్రుడు అంట, ఈయనకి ఏం తెలియదంట. మళ్ళీ మా స్పీకర్ని కోడెల శివప్రసాద్ ఇట్లే పోయి తలుపు పెట్టుకో, పోలీస్ స్టేషన్లో పోయి తలుపు పెడతాడా? మీకు పరిపాలన చేత కాదు. మళ్ళనంట ఎలక్షన్ 1-2 నెలల ముందు రాగానే పసుపు కుంకుమనంట, అన్నదాత సుఖీభవనంట. సిగ్గులు కదా 5 ఏళ్ల నుంచి చేత కాదు. ఇవన్నీ చెప్తే మబ్బు బట్టి దీనికి ఓటేస్తారనుకుంటా. అంటే ప్రజలు అంత అమాయకులు కనిపించరా నీకు? ఎన్ని చేయాలని చేశాడు. దుర్మార్గమైన సోషల్ మీడియాలో కానీ దొంగ సర్వేలన్నీ ఇష్టానుసారం. ఈయన పెద్ద సత్యహరిచంద్రుడు, అత్యంత పవిత్రుడు అని చెప్పి ఈయన లేకపోతేనంట ఎవరు రెచ్చగొట్టిన అక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రావడానికే వీలేదు. మీరంతా నిజాయితీ పరులు అయితే మీ ఆస్తులు అమ్ముకొని పోండి. ఎవరైతే మాట్లాడిన వాళ్ళు ప్రజలు అమాయకంగా పాపం సంతోషంగా అన్నదమ్ముల్లాగా అక్కజల్లా కలిసి ఉంటే మీ ఇష్టం ఉన్నట్టు రెచ్చగొట్టి ఆఫ్టర్ ఆల్ 4 ఓట్ల కోసం సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడి వీరికి మేము పైసలు పంపించామంటే సిగ్గున్నదని చెప్పనీకి ఒక ముఖ్యమంత్రి నీలాగా నీ అలవాట్లు మాకు వస్తాయా? అసలు తెలుగు రాష్ట్రాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎలక్షన్లో డబ్బు అనే మాట స్టార్ట్ అయింది ఈయన నుంచి. చిన్న పిల్లగానే రాజకీయాల్లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఎవరన్నా అపోజిషన్లో పెద్ద నాయకులు ఉన్నారో ఆయనతో ఢీ కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఓ ఫోటో ఇచ్చి పంపిస్తుండే, ఈ ఫోటో చూపించుకుని తమ్ముడు గెలుస్తారని చెప్పి. మొత్తం కలుషితం చేసి రాజకీయాలనంతా భ్రష్టు పట్టించి ఓటుకు నోటు దొంగ నువ్వు కాదు. ఆ రోజు మళ్ళా నేను చాలా సత్యహరిచంద్రుడు పవిత్రుడని మాట్లాడుతూ నువ్వు అట్లని తయారు చేస్తావు, నీ కొడుకునట్లని దొంగని తయారు చేస్తేవి. గగ్గోలు పెడుతున్న అక్కడ ప్రజలు కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ ఉద్యమం కలుపుతాం. దేశంలోనంట ఈయన ఒక జాతీయ పార్టీ ఈయన ముఖానికి, ఈ దేశంలోనంటే ఈయన పోయి అంటే ఢిల్లీలో ఇక బూతు మాటలు వస్తే మాట్లాడితే అరే సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడితే. కొన్ని ఛానళ్ళు రోజు అసలు ఎలక్షన్లో కూడా చూసిన, మా ఎలక్షన్ కూడా అవుతుంది, గంటలు లైవ్. పోనీ ఏమన్నా కొత్తగా మాట్లాడిందంటే ఏమీ లేదు. తమ్ముళ్ళు ఇది జరిగిందా సపోర్ట్లు కొట్టినా ఓడి కొడతలేడు ఆడ. ఇంకా అదొక ఎయిర్ మైక్ వెలిగించుకొని ఓ సినిమా యాక్టర్ లెక్క దాని మీద బస్సు మీద ఎక్కేసి ఓ డ్రామా కంపెనీ, ఆ డ్రామా కంపెనీ జరిగిందని ఇంకా అలానే జూనియర్ ఆర్టిస్ట్ని తయారు చేసిండు కొంతమంది డ్రామా ఫెలోస్ని. ఆ రోజు ఆ టీవీలలో మాట్లాడతారు కదా, అవన్నీ సేమ్ కేసులే. నువ్వు ఎస్ అంటే నో అనాలి, నో అంటే ఎస్ అనాలి. ఈయనంత పవిత్రుడు దొరకలేదు. ఇంకా వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళ పార్టీ వాళ్ళకు కేసీఆర్ గారి లాగా 6 నెలల ముందే టికెట్లు ఇస్తా అన్నాడు. ఎలక్షన్ నడుస్తుంటే కూడా టికెట్లు ఇచ్చి గతి కూడా లేకపోయా నీకు. ప్రాసెస్ స్టార్ట్ అయినాక, నామినేషన్ స్టార్ట్ అయినాక కూడా టికెట్లు ఫైనల్ చేయనటువంటి దద్దమవు నువ్వు. ఇక్కడంటే 27 లక్షల ఓట్లనంట తొలగించి ఎలక్షన్ చేసినామంట మొన్న.
సిగ్గుందా నీకేమన్నా మాట్లాడనీకే? నీ చేతగా నీ దద్దమో ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందా? అని ఎన్ని అబద్ధాలు చెప్పిండండి. సరే మీ ఎలక్షన్, మీ రాష్ట్రం, మీ ఎలక్షన్, ఓకే ఫైన్, చెప్పుకో. నువ్వు ప్రభుత్వం పరిపాలన చేసినావు, చెప్పుకో. ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరించిందని, ఇక్కడ థ్రెటన్ చేసిందని, వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ చేశారని ఎన్ని మాటలే. మరి ఇన్ని మాటలు మాట్లాడడానికి నీకు ఆస్తి ఎందుకు? ఆయన చీముడెత్తురుంటే నువ్వు అమ్ముకొని ఆడనే ఉండు. నిజంగా నువ్వు ఏదైతే చెప్పినావో దానికి ఇట్లా ఆ మాట మీద నిలబడే వ్యక్తివైతే ఆడనే ఉండాలి. ఓడిపోయాక ఇంకా నీకు లేదు, ఆల్టర్నేటివ్ లేదు, ఉరికొస్తాడు వీడికి. కాబట్టి నీకు అక్కడ ప్రేమ ఉంటే అరే ఏది మాట్లాడినా జగన్ పొద్దున్నేమో విజయవాడలో ఉంటుందంట, రాత్రి లోటస్ పాడు. నీకేం నొప్పి అవుతుందా? ఏం నొప్పి నీకు? నీకు నొప్పి ఉందంట, నీకే మంచిది కదా. 3 రోజులు ఉంటాడంట, 4వ రోజు రాగానే కుట్రలు స్టార్ట్ చేస్తారంట. ఒక 13 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం పరిధి ఎంత? ఒక 3-4 కాన్స్టిట్యూన్సీలు జరిగినటువంటిది గొడవలు. సరే దాన్ని కూడా ఖండిస్తాం. అది ఎవరు చేసింది అనేది, 2 వైపులో కూడా దెబ్బలు తగిలినాయి, 2 వైపులో కూడా చనిపోయింది అనేది నేను టీవీ పేపర్లో చూసింది. ఎవరైనప్పటికీ, ఏ పార్టీలు అయినప్పటికీ దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. కానీ 300 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పనిచేయకపోతే 46,000 ఎక్కడన్నా 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడింది అనేది లెక్క చెప్తారు. దానికి గగ్గోలు. ఈయన అందగాడంటే సాయంత్రం మధ్యాహ్నమో ఏమో అక్కడికి వాపసు వెళ్ళిపోయిన వాళ్ళు రండి అని ఈయన మధ్యాహ్నం ఆ టీవీలో చెప్పంగానే ఇక ఉరికొచ్చి లైన్లు కట్టిరంట. మరి లైన్లు కడితే సిగ్గు లేకుండా నిన్న చెప్తున్నావు కదా, నా ఓటు కూడా నేను వేస్తే నాకు పోయిందా, ఇక్కడ పోయింది అని చెప్పి అట్లా మాట్లాడతా ఎవడో కాన్ఫిడెన్స్ ఉన్నవాడు మాట్లాడుతుందా? అంటే ప్రిపరేషన్ మొదలే చేసుకుంటారు. రెండోది అదొక అటానమస్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది. ఇప్పుడు మన దగ్గర కూడా ఎలక్షన్లు అయినాయి కదా బాస్, మా దగ్గర కూడా అక్కడక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మార్నింగ్ టైంలో అవి జరుగుతుంటాయి. ఎక్కడనన్నా మేము కావచ్చు, ఇక్కడ ఉన్న వేరే పార్టీలు కూడా ఎక్కడన్నా కామెంట్స్ విన్నారా? ఇంత దరిద్రంగా అన్నమాట. పోలింగ్ జరుగుతున్నప్పుడు ప్రెస్లో ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పొచ్చు, కానీ ఒక్కరోజు నా కోసం మీరు కష్టపడండి, 5 ఏళ్ళు నేను ఉంటా, దుర్మార్గుల చేతులకు రాష్ట్రాన్ని ఇవ్వకండి అనొచ్చానండి ఒక ముఖ్యమంత్రి? ఎలక్షన్ కోడ్ కదా. అన్ని నీతిమాలిన పనులు. ఇక క్యాంపెయిన్ అయిపోయింది కదా 2 డేస్ బిఫోర్, ఒక్కరోజు గ్యాప్ ఉంది. 9 తారీఖు అయిపోయింది 5 గంటలకు, 10th ఖాళీ ఉన్నది. ఇక మనిషికి ఏంటంటే ఇక ఆ టీవీలో కనిపించాలి కదా. ఎట్లా కనిపించాలి? ఏ రూపంలో కనిపించాలి? ఇక గింజుకుంటున్నాడు. ఇక రాత్రంతా నిద్రరానట్టుంది. ప్లాన్ చేసిండు, ఎలక్షన్ కమిషన్ పోతే అక్కడ పబ్లిసిటీ వచ్చేస్తుంది. చిల్లర, ఇంత చిల్లర బుద్ధి ఉందని ఇంకా 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇంత చిల్లర బుద్ధి ఉందని నేను నా జీవితంలో ఈ దేశంలో ఎవరిని చూడలే. ఇంత చిల్లర బుద్ధి ఈయనకి. ఇంత చిల్లర బుద్ధి ఉందంటే కొన్ని మీడియా సంస్థలకు ఆయన కంటే దరిద్రమైన ఆలోచన ఉంటుంది. ఇక నా అందగాన్ని చూడు అని చెప్పేసి. అంతకుముందేమో ఎవడైతే మాట్లాడేటువంటి వాడు పనికిరాని కింద జమగట్టినటువంటి మీడియా సంస్థలు నిన్న మొన్న ఎవడో పనికిరానోడు మాట్లాడుతూ కూడా అదే ప్రపంచం అన్నట్టు, వాడే గొప్పోడు అన్నట్టు చెప్పేటోడు, వాడు పెద్ద అనుభవశీలి, ఆడు ఫ్యాక్షనిస్ట్ అయినప్పటికీ ఇక దాని సంభాషణ కూడా ఎట్లా చెప్తారంటే నేను ఆశ్చర్యపోతా. ఏది మీ ఏమంటారు వాళ్ళని,
మీ రిపోర్టింగ్ చేసేవాళ్ళని మైక్ పెట్టుకున్నాడు చెప్తాడు ఆయన ఎంత ఎంత చెప్పేస్తాడంటే ఆ చంద్రబాబు నాయుడు కంటే తెలివితేటలు ఈయనకే ఎక్కువ ఉన్నట్టు చెప్పాడు తెంగేస్తాడు అక్కడ. ఇంత దరిద్రం అయినటువంటి నీతి, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అయితే నేను క్లియర్గా చెప్తున్నా, చిల్లర్ గాన్లు అంటారు మన దగ్గర, ఆ చిల్లర్ గాన్ల కంటే అన్యాయంగా ఉన్నాడు. 4 ఓట్ల కోసం ఎంత దిగజారి బురదలో కూడా పడి పొరలాడమంటే పొరలాడేటట్టు ఉన్నాడు. అట్లా తయారాడు. మళ్ళీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్నదాత సుఖీభావం కానీ అదేది పసుపు కుంకుమ ఎప్పుడు పెట్టిండు 2 నెలలే కదా, 5 ఏళ్ళు ఇచ్చేసిన అంటాడు ఆ స్పీచ్లా. మీరు స్పీచ్లు విన్నారా? 5 ఏళ్ళ నుంచి అన్నదాత సుఖీభావం ఇచ్చేస్తున్నా, పసుపు కుంకుమ ఇచ్చేస్తున్నా, రుణమాఫీ బాయే, నిరుద్యోగ భృతి బాయే. ఇక మళ్ళా ఆ మాటలు చూడాలి. ప్లాన్ అంట, రాష్ట్రం అంతా టెర్రరిజం చేశారంట, తమ్ముళ్ళు కోడికత్తి పార్టీ అంట, కోడికత్తి. ఆ కోడికత్తి తెగితే తెలుస్తుంది నీకు ఎట్లుంటుంది అనేది. మాట్లాడడానికి అందరికీ వస్తుంది, ఎందుకంటే సంక్రాంతికి నేను పోతా కదా, ఆ కోడికత్తి ఎట్లుంటుందో జర తెగితే తెలుస్తుంది. మాట్లాడడానికి అన్నీ మాట్లాడవచ్చు. పాపము 4 ఓట్లు ఎక్కువ వస్తుండే టీడీపీకి. ఈయన మాట్లాడి ఈ 2-3 నెలల స్పీచ్లతో పాపం పోటీ చేసిన వాళ్ళు పాపం ఆ నేరోల వచ్చేవాళ్ళు కూడా మునుగుతారు. ఎందుకంటే పబ్లిక్ మనం ఏం చేసినాం చెప్పాలి కదా. అసలు సబ్జెక్ట్ అది కదా. ఇగో నేను ఇది చేసినా, నేను అది చేయబోతున్నా, నేను ఇంత బాగా చేసినట్టు నాకు అవకాశం ఇస్తే ఇది చేయబోతున్నా, అది పక్కన పెట్టి నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇదే పాట పాడిందే పాటరా ఏమంటారు, దాచిపండ్ల ఏమో ఒకటి ఉంది, ఆ మాటలు తప్ప. మధ్యలో ఆయన వివేకానంద రెడ్డి చనిపోతే అది నడిపించాడు 10 రోజులు. అరే నీ చేతగాని ప్రభుత్వం, నీ ల్యాండ్ ఆర్డర్ ఏంది, మీరేంది? ఒక ఏజెంట్లను పెట్టుకున్నట్టు ఆఫీసర్లను పెట్టుకుంటాడు. ఇదే ఐజీ ఇంటెలిజెన్స్ మా కూటమిప్పుడు కూడా ఇదే ప్లాన్ చేసిండు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే ఐజీ ఇంటెలిజెన్స్ చేసిండు అప్పుడు. పోనీ అది ఎలక్షన్ కమిషన్. ఇక ఎట్లా మాట్లాడుతుండే ఎలక్షన్ కమిషన్ అంటే మరి మీరే చెప్తారు కదా. మరి ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది, మళ్ళీ నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతా అంటున్నావు? ఎవరు చెప్తావు పోయి? ఐటీ గ్రిడ్ అదొకటి చేసే దొంగ పని. 18 కేసుల మీద స్టేలో ఉండడా 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుంది. మళ్ళా నేను చాలా పత్తితున్నాను చెప్తాడు సిగ్గు లేకుండా. అరే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఓకే, నీ రాజకీయం, నీ డెవలప్మెంటు, నువ్వు స్టేట్ గురించి చెప్పుకో. ఇక్కడ కూడా నేను గది చేసినా ఇది చేసి చెప్పుకో. కానీ మనుషుల మధ్య వైషమ్యాలు పెట్టి, ఇప్పుడు మీరందరూ చూస్తారు కదా, ఇప్పుడు ఈడ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి గల్లీలో ఉన్నది కదా, ప్రతి ఏరియాలో ఉన్నది కదా. 5 ఏళ్ళ నుంచి ఎక్కడన్నా ఏమన్నా అయిందండి ఇంత నీచంగా మాట్లాడి? ఎవరినో బెదిరిస్తున్నారంట, ఎవరినో జాయిన్ చేస్తున్నారంట, ఇంత నీచంగా మాట్లాడతారా? డబ్బులు అంటే మేము పంపించినమాట. నిన్న చెప్పేటప్పుడు అది కూడా చెప్పాడు. 2000 నోట్లు ఎక్కడికి వచ్చినాయి? 3000 నోట్లు. 3000 నోటు ఉంటుందా అంటే? ఆ ఫ్లోలో చెప్పేస్తున్నాడు. ఉంటుందా అంటే? పైసలు ఇస్తే కూడా నువ్వే ఇవ్వాలి. పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకొని సంపాదించినాడు మీ పాపం.
మా దగ్గర లక్షల మంది పాలు పెరుగు కూరగాయలు అమ్మితే కూడా ఆ నెలకు కూడా వాళ్ళకి భోజనానికి వెళ్తలేదు. మళ్ళీ పేదవాడికి పెద్దోడికి దూరం పెంచుతాడంట. పేదోనికి పెద్దోనికి 1600 కోట్లు నీకు, నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు, ఆ చిన్న బొడ్డోనికి 1600 కోట్లు ఉంటే ఇంకా పేదరికం ఏడికం దూరం అవుతుందా? ఏం చేసుకుంటా? చెప్తున్నాం కదా, అంత దుర్మార్గంగా ఉన్నది. బట్ నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నా, నీకు నిజంగా చీమునెత్తుడుండి నీతి నిజాయితీ ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే నీ ఆస్తులు ఇక్కడికే అమ్మేయి. ఎందుకంటే నువ్వు పెట్టినటువంటి ఎలిగేషన్ నీ నుంచే స్టార్ట్ చేయి. ఎందుకంటే అది మామూలు ఎలిగేషన్ కాదు, నువ్వు పెట్టింది మామూలు ఎలిగేషన్ కాదు. చాలా గొప్ప ప్రేమ ఉన్నట్టు నటించినావు కదా, నువ్వు నటించిన ప్రకారం నువ్వు ఉండక్కడనే. రేపు గెలిచినా ఓడిపోయినా నువ్వు ఉండక్కడే. మీరు సిగ్గునగా నీకు ఇమేజ్ ఉందా ఫస్ట్ అది చూసుకో. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉందా లేదా మాకు తెలుసు. అది నీకు సిగ్గు ఉంటే అసలు నీ ఇమేజ్ బురదతో చూడు అట్లా తయారైంది. నీ మాట, నీ భాష. మరి మామూలుగా వయసు ఎక్కువైనా కొద్దిగా అవుతుంది అంటారు, అట్లా ఇట్లా అయిందేమో నాకైతే అర్థమైతలేదు. కానీ ఒకదానికి ఒకటి పొంతనే లేదు మాట్లాడుతుంటే. ఏది పడితే అది మాట్లాడేస్తాం. నేనే గెలుస్తా అంటుండు, బటన్ నొక్కుతానంటే అది నాకు పడుతుందా వేరేలో పడుతుందా తెలియదు అంటాడు. ఇక అందమైన ముఖానికి మన సంస్థలు ఎట్లయిపోయినాయంటే చంద్రబాబుకు దాసోహం. మరి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఫోటో ఇప్పుడు ఆ సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి ఫోటో పెడుతున్నారు కదా, సాక్షి టీవీలో పేపర్లో. మన వాళ్ళు కూడా గదే ఆయనది ఫోటో పెట్టి సైకిల్ గుర్తు పెట్టి ఇక డైరెక్ట్ అవి నడిపిస్తే సరిపోతుంది కదా. ఆయన పత్తిత్తు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏం బాస్ ఏది మాట్లాడినా కానీ నోరు తెరిస్తే మళ్ళీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నా అనుభవం ఈ దేశంలో ఎవ్వనికి లేని అనుభవం. మరి ఏమనుకుంటుందా? నువ్వు పాలు కూరగాయలు అమ్మి 1600 కోట్లు సంపాదించే తెలివితేటలు ఈ దేశంలో ఉనికన్నా ఉంటాయా? ఏ రాజకీయ నాయకునికైనా ఉంటాయా? పాలు పెరుగు కూరగాయలు అమ్మి 1600 కోట్లు సంపాదించిన తెలివిపరునివి ఇక మరి ఈ దేశంలో నీ అంత అనుభవం ఉండమంటే ఏమనుకుంటుంది? రెండోది, పుట్టిన మనుమడు చిన్న వయసు ఎంత ఉంటాడబ్బా, ఏడాది ఉంటాడో ఎంత ఉంటాడో. ఆ పిల్లోని అకౌంట్లో కూడా 85 కోట్ల రూపాయల అకౌంట్ ఉండేది. అంత తెలివితేటలు ఈ దేశంలో నీకంటే తెలివితేటలు ఉనికని ఉంటాయి. అచ్చా మీ అమ్మ ఏదైతే పంజగుట్టల కొండాపూర్లో ఆస్తి మీ కొడుకు ట్రాన్స్ఫర్ చేసి తెలివితేటలు ఇంకే ఉనికని ఉంటాయా? అంటే మీ మదర్కు రామ్మూర్తి నాయుడు అనే ఒక కొడుకు ఉన్నాడు, ఆయనకు పిల్లలు ఉన్నారు. ఆయనకి ఇవ్వకుండా మీ కొడుకుకే ఇచ్చేంత తెలివితేటలు ఎవరికైనా ఉంటాయా? ఉండవు కదా. ఇలా అప్పుడు నేను పోతేనేమో భయపడుతుంది, అప్పుడు గద్దల్లాగా వస్తున్నానే పడుతుంది. నువ్వైతే రావచ్చు, ఎందుకంటే నువ్వు నేషనల్ ఛాంపియన్ అవుతుంది. నాదేమో నేషనల్ పార్టీ అంటే నేషనల్ పార్టీ ఒకటే రాష్ట్రంలో ఉంటుంది. ఇది అదొక వింత దేశంలోనే. ఇంకా కొన్ని టీవీ పేపర్లలో చూస్తే జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు రాసుకోనికన్నా టీవీలో చెప్పినకన్నా ఏమన్నా ఉండాలి కదనా. సరిపోతుందా? వచ్చినప్పుడు నిన్న డిస్కషన్ అయింది, అంత ఫ్రేమ్వర్క్ అయిన తర్వాత చెప్తాను. ఓకే.
అవసరం ఉన్నది. అవినీతిని టోటల్గా ప్రక్షాళన చేసి అవినీతిని టోటల్గా కంట్రోల్ చేయాలనేది దాని ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. అంత ప్రిపరేషన్ అన్నీ రెడీ ఉన్నాయి కదా, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ పర్మిట్ చేసింది, అన్నీ రెడీ ఉన్నాయి. మీరేమన్నా అడిగితే చంద్రబాబు నాయుడు గురించి ఇంకా 4 ముక్కలు అడిగితే ఇంకా చెప్తా బెటర్గా. ఎందుకంటే ఇన్ని రోజులు ఎలక్షన్లు అయినాయి కాబట్టి మేము కూడా బిజీ ఉన్నాం. ఎన్ని మాట్లాడినా మోషనం. ఎలక్షన్ కమిషన్కు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా ఒకటి. ఇక నేను సర్కస్ రాముని అంటే మరి ఇక నువ్వు సర్కస్ రాముని అంటే నువ్వు ఆల్రెడీ సర్కస్ రామునివే. నీ అంతా ఇక నీ సర్కస్ రాముని ఎవరెవరు ఉంటారు బంట్రోతులంతా వాళ్ళంతా తయారైంది. రెండోది ఎవరు మంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నారు కదా. నీ చిల్లర చీప్ పాలిటిక్స్ కోసం నీ పబ్లిసిటీ కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ పోయి కలిసిండు 1 డే బిఫోరే. 11th పోలింగ్ ఉంటే 10th నాడు పోయి కలిసిండు. అప్పుడే అర్థమైంది నీ ఎంత చిల్లర రాజకీయ నాయకుడు అని. అంతకంటే ఇంక మనం చెప్పేది ఏం లేదు. నేను మీకే చెప్తున్నా, ఇప్పుడు మీడియా టీవీ పేపర్లలో వచ్చినాయి కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేమి జరిగినాయి అనేది లైవ్ మీడియాలో వచ్చినాయి కదా. నేను చెప్పిన తాడిపత్రి ఒకటి చెప్పిన, మంగళగిరి ఒకటి చెప్పిన, సత్తెనపల్లి ఒకటి చెప్పిన, ఆళ్ళగడ్డ ఒకటి చెప్పిన, ఇవే కదా. అధికారులు మార్చిన దాంట్లో 5-6 మంది అంతే కదా, మిగిలినది ఏం లేదు కదా. ఓ 2-3 ఎస్పీలు, ఒక డిఎస్పీ అనుకుంటా, ఓ 3 అంతే కదా. అంటే నీ యంత్రాంగం గింతేనా? అంటే నీ చిల్లర పబ్లిసిటీ కోసం దాన్ని మసిమూసి మారకరాజు చేయడానికి చేసే ప్రయత్నమే కదా. రెండోది 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఆడ పనిచేసలేవన్నాయి 300. నీ గగోలు ఏమి అర్థమైంది కదా, నీ ఫ్లక్చుయేషన్ ఏందనేది చిల్లర చీప్. దీనికంటే కేపాల్ బెటర్. అరే నేను అదే అంటున్నా కదా, సెల్ ఫోన్ కనిపెట్టినా అంటాడు, టెక్నాలజీ నేనే తెచ్చినా అంటాడు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, టెక్నాలజీ నేనే. 94లో ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్, 95లో ఆయన, 96 పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషనే కదా. 99లో ఎలక్షన్ జరిగినాయి, 2004 జరిగినాయి, 2008 జరిగినాయి, 9 జరిగినాయి, 2014 కూడా జరిగినాయి ఎలక్షన్స్. మరి అంత టెక్నాలజీ కనిపెట్టినవి కనీసం సిగ్గుపడాలి కదా ఏదైనా మాట్లాడితే కూడా. అందుకే మా దగ్గర బజార్లో తిరిగేటోడు చిల్లరగాళ్ళు అంటారు. ఆ చిల్లరగాడు చంద్రబాబు నాయుడు. ఇంతకంటే పెద్ద పదం అక్కర్లేదు. 3-4 రోజుల నుంచి 3 నెలల నుంచి చూస్తున్నా చిల్లరగానికంటే అన్యాయంగా అంత చిల్లర వ్యవహారం. ఈయన చిల్లరగాడు ఆ కొడుకును కూడా చిల్లర చేసి పాడేశాడు. ఓకే.